యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన ప్రాణమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. స్నేహితులారా, మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులను మనం ఎన్నిసార్లు చూసాము? నిజంగా అలాంటి పరిస్థితులు మనకొచ్చినప్పుడు క్రీస్తుని మనం వెంబడించే వారముగా ఉన్నామా? నిజంగా ఆయన మనకు సేద తీర్చే దేవుడుగా ఉన్నాడా? నిజంగా క్లిష్ట పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు ఎంత ధైర్యంతో మనం ఈ మాట చెప్పగలుగుతున్నామో? దేవా, నేనెన్ని సంవత్సరాలు నేను బ్రతికి ఉంటానో అన్ని సంవత్సరాలు కూడా నీ కృప, నీ క్షేమములు నా వెంట వచ్చాయి. నేను జీవితాంతం నీ నివాసం చేస్తాను. నీ మందిరంలో నేనుంటాను అని మనలో ఎంతమంది విశ్వాసంతో చెప్పగలుగుచున్నాం? ఒకవేళ అట్టి పరిస్థితుల్లో మనము లేకపోయినట్లయితే ఒక్కసారి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాము. మనకు తెలియకుండానే ఎన్నో పరిస్థితులలో దేవుడు మనల్ని ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. అనేకం ఉన్నాయి. కేవలం మనం వాటిని గమనించట్లేదంతే. ఒక్కసారి నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి వెంబడించే వారముగా ఉన్నామేమో, లేకపోతే మాత్రం మన ఆత్మీయ స్థితి ఎంతో దిగజారిందని మనం చెప్పాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.